వెల్కమ్ బ్యాక్. రిచ్ డాడ్ పూర్ డాడ్ పార్ట్ 2. ఆట ఆడేవాళ్ళు లోపలున్న దారిలోంచి బయటపడాలి. ఈ దారిని రాబర్ట్ రాట్ రేస్, ఎడతెగని పోటీ అని పేరు పెట్టాడు. అలా బయటపడి బయట ఉన్న దారిలోకి రావాలి. దీని పేరు ఫాస్ట్ ట్రాక్, త్వరలో గమ్యం. రాబర్ట్ చెప్పిన ప్రకారం ఈ ఫాస్ట్ ట్రాక్ నిజ జీవితంలో ధనవంతులు ఎలా ప్రవర్తిస్తారు అనే దాన్ని అభినయిస్తుంది. ఆ తరువాత రాబర్ట్ ఎడతెగని పోటీ, రాట్ రేస్ అనే మాటకి నిర్వచనం చెప్పాడు. మీరు గనక లోకంలో సగటు చదువు సంధ్యలు పొంది కష్టపడి పనిచేసే మనిషిని చూస్తే అతని దారి ఈ లోపలి దారిలాగే కనిపిస్తుంది. పిల్లవాడు పుడతాడు, స్కూల్కి వెళ్తాడు, పిల్లవాడు మంచి మార్కులతో పాస్ అయ్యి చక్కగా చదువుకుంటే తల్లిదండ్రులను ఉప్పొంగిపోతారు. అతనికి కాలేజీలో సీటు వస్తుంది, అతను డిగ్రీ సంపాదించుకుంటాడు, అన్ని పద్ధతి ప్రకారం చదువుకొని పాస్ అవుతాడు. ఆ తర్వాత మంచి నిలకడైన ఉద్యోగాన్ని వృత్తినో ఎంచుకుంటాడు. అతనికి ఆ ఉద్యోగం దొరుకుతుంది. డాక్టరు, న్యాయవాదు అనుకుందాం, లేదా సైన్యంలో చేరొచ్చు, ప్రభుత్వ ఉద్యోగంలో చేరొచ్చు. సాధారణంగా అతను వెంటనే డబ్బు సంపాదించడం మొదలు పెడతాడు. బోలెడన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డులు అతని దగ్గర చేరుతాయి. ఇక ఇంతకుముందే అతను షాపింగ్ మొదలుపెట్టి ఉండకపోతే అప్పుడు ఎడాపెడా అతను కొనుగోలు చేయడం ప్రారంభమవుతుంది. ఖర్చు పెట్టడానికి చేతి నిండా డబ్బులుంటాయి. పిల్లలు మిగతా పిల్లలు వెళ్ళే చోట్లకి వెళ్ళి సరదాగా కాలక్షేపం చేస్తారు. అక్కడ వాళ్ళకి కొత్త స్నేహితులు దొరుకుతారు. అమ్మాయిలు అబ్బాయిలు డేటింగ్ చేస్తారు. ఒక్కోసారి ఆ స్నేహాలు పెళ్లిగా కూడా మారుతాయి. ఈ రోజుల్లో జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆడ మగ ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రెండు సంపాదనలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. వాళ్ళకి తాము సాఫల్యం పొందామన్న భావన కలుగుతుంది. భవిష్యత్తు ఎంతో అందంగా కనబడుతుంది. ఇక వాళ్ళు టెలివిజన్, కారు, ఇల్లు కొనుక్కోవాలని, సెలవు పెట్టి విహారయాత్రలకు వెళ్ళాలని, పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని నింపే చిన్నారులు పుట్టుకొస్తారు. ఇక డబ్బు అవసరాలను విపరీతంగా పెరగడం మొదలవుతుంది. ఆనందంగా జీవితం సాగిస్తున్న ఆ దంపతులు తమ ఉద్యోగాలు ఎంతో ముఖ్యమని గుర్తించి ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయడం మొదలు పెడతారు. జీవితం పెరుగుదల కోసము, ఉద్యోగంలో పై స్థాయికి వెళ్ళడం కోసము పాటుపడతారు. జీతాలు పెరుగుతాయి. ఇంకో పిల్లవాడు పుడతాడు. ఇప్పటికీ ఇంకొంచెం పెద్ద ఇల్లు కావాల్సి వస్తుంది. ఇంకా కష్టపడి పనిచేసి మంచి పనిమంతులని పేరు సంపాదించుకుంటారు. ఎక్కువ శ్రద్ధతో పనిచేస్తారు. ప్రత్యేకమైన విషయాలలో శిక్షణ పొందడానికి మళ్ళీ కొత్త చదువులు చదువుతారు. దానివల్ల ఎక్కువ సంపాదించవచ్చని అనుకుంటారు. బహుశా మరో ఉద్యోగం కూడా చేపడతారేమో. వాళ్ళ సంపాదన పెరుగుతుంది. కానీ దాంతోపాటే పన్నులు, ఇప్పుడు ఉంటున్న పెద్ద ఇంటి మీద పన్ను, సోషల్ సెక్యూరిటీ పన్నులు, ఇతర పన్నులు కూడా పెరుగుతాయి. చేతికి బోలెడంత జీతం వస్తున్నప్పటికీ డబ్బు సరిపోకుండా ఎక్కడికి పోతుందా అని ఆశ్చర్యపోతారు. వాళ్ళు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కొంటారు. క్రెడిట్ కార్డులతో పచారీ సరుకులు కొంటారు. పిల్లలు 5-6 వార్లు అవుతారు. ఇక వాళ్ళ పిల్లలపై పై చదువుల కోసము, తమ రిటైర్మెంట్ కోసము డబ్బు దాచవలసిన అవసరం కలుగుతుంది. 35 ఏళ్ల క్రితం ఎంతో ఆనందంగా బతికిన ఆ దంపతులు ఇప్పుడు ఎడతెగని పోటీ, రాట్ రేస్లో ఇరుక్కుపోయారు. ఇక వాళ్ళు ఉద్యోగం చేసినంత కాలం అలా ఇరుక్కుపోయి బతకవలసిందే. వాళ్ళు తమ కంపెనీ యజమాని కోసం పనిచేస్తారు. ప్రభుత్వాన్ని పన్నులు కట్టడం కోసం పనిచేస్తారు. బ్యాంకుకి తాకట్టు, క్రెడిట్ కార్డుల అప్పులు తీర్చడానికి పనిచేస్తారు. ఇక వాళ్ళు తమ పిల్లలకి కష్టపడి చదువుకోమని, మంచి మార్కులు తెచ్చుకోమని, నిలకడైన ఉద్యోగాల్లో కానీ వృత్తుల్లో కానీ స్థిరపడమని సలహా ఇస్తారు. వాళ్ళు డబ్బు గురించి ఏమీ నేర్చుకోరు. వాళ్ళ అమాయకత్వం ఆధారంగా ఇంకొకరు బాగుపడతారు, కానీ వాళ్ళు మాత్రం జీవితాంతం గుడ్డు చాకిరీ చేస్తూనే ఉంటారు. ఈ ధోరణి తర్వాతి తరంలో కూడా కొనసాగుతుంది. అదే ఎడతెగని పోటీ, రాట్ రేస్ అంటే. ఈ ఎడతెగని పోటీ, రాట్ రేస్ నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం. జమా ఖర్చుల విషయంలోనూ, మదుపు పెట్టడంలోనూ మీ పటిమని నిరూపించడం. బహుశా ఈ రెండు నేర్చుకోవడంలో, వీటిలో ప్రావీణ్యం సంపాదించడం అన్నిటికన్నా కష్టం. నేను స్వయాన శిక్షణ పొందిన ఒక CPA, చార్టెడ్ పబ్లిక్ అకౌంటెంట్ని. ఒకప్పుడు ఒక పెద్ద అకౌంటెంట్ కంపెనీలో పనిచేశాను. కానీ రాబర్ట్ ఈ రెండు విషయాలను ఎంతో సరదాగా ఒక ఆటలాగా నేర్పడం చూసి చాలా ఆశ్చర్యపోయాం. నేర్చుకోవడం అనేది మేము మర్చిపోము. ఆ ఎడతెగని పోటీ నుంచి ఎలా బయటపడాలా అనే దాని గురించి ఆలోచించడంలో, ప్రయత్నించడంలో పూర్తిగా మునిగిపోయాం మేము. కొంచెం సేపట్లో ఆ పరీక్ష ఒక ఆటగా మారి నాకు, మా అమ్మాయికి సరదాగా కనిపించింది. ఇంతకు ముందెన్నడూ చర్చించిన విషయాల గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. నేను చార్టెడ్ పబ్లిక్ అకౌంటెంట్ని అవడం చేత జమా ఖర్చుల వివరాలు ముఖ్యాంశంగా ఉండే ఆట ఆడడం సులభంగానే అనిపించింది. అందుకని తమకు అర్థం కాని సూక్ష్మాలని మా అమ్మాయికి మా బల్ల దగ్గర కూర్చుని ఆడుతున్న మిగతా వారికి నేర్పించగలిగాను. ఆ రోజు ఎడతెగని పోటీ, రాట్ రేస్ నుంచి
తప్పించుకున్న మొదటి వ్యక్తిని, ఒకే ఒక వ్యక్తిని నేనే. నేను 50 నిమిషాల్లో బయటపడ్డాను. కానీ ఆట మాత్రం 3 గంటలు సాగింది. మా బల్ల దగ్గర ఒక బ్యాంకరు, ఒక వ్యాపారస్తుడు, ఒక కంప్యూటర్ ప్రోగ్రామరు ఉన్నారు. వీళ్ళకి అకౌంటెంట్ గురించి, మదుపు పెట్టడం గురించి ఏమీ తెలియదని గ్రహించి నాకు చాలా విచారం కలిగింది. వాళ్ళ జీవితాల్లో చాలా విషయాలు ఎంతో ముఖ్యమైనవి. వాళ్ళు నిజ జీవితంలో తమ డబ్బు వ్యవహారాలు ఎలా నిర్వహిస్తున్నారో కదా అని నేను ఆశ్చర్యపోయాను. మా అమ్మాయి 19 ఏళ్ల వయసులో వీటిని ఎందుకు అర్థం చేసుకోలేకపోయిందో నాకు అర్థమైంది. కానీ వీళ్ళు పెద్దవాళ్ళు. ఆ పిల్ల కన్నా రెండింతల వయసున్నవాళ్ళు. నేను ఎడతెగని పోటీ నుంచి బయటపడ్డాక మా అమ్మాయి విద్యావంతులు, ధనికులు అయిన మిగతా ముగ్గురు పాచికలు వేసి తమ పావుల్ని కదలడం చూసి కూర్చున్నాను. వాళ్ళందరూ ఎంతో నేర్చుకోవడం చూసి నాకు సంతోషం కలిగినప్పటికీ ఆ మిగతా ముగ్గురు మామూలు జమా ఖర్చులు, మదుపు పెట్టడం గురించి ఏమీ తెలియకుండా ఉండడం చూసి నాకు చిరాకు కలిగింది. ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్కి, ఆదాయం పట్టి, బ్యాలెన్స్ షీట్కి గల సంబంధాన్ని అర్థం చేసుకోవడం వాళ్ళకి చాలా కష్టంగా తోచింది. వాళ్ళు ఆస్తులు కొనడం, అమ్మటం చేస్తున్నప్పుడు ఆ లావాదేవీల వల్ల తమ నెలసరి ఆదాయాలకి తాకిడి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవడం వాళ్ళకి కష్టం అనిపించింది. బయట ప్రపంచంలో ఎన్ని లక్షల మంది ఈ విషయాలని సరిగ్గా నేర్చుకోకపోవడం వల్ల డబ్బు ఇబ్బందులకు గురవుతున్నారో కదా అనిపించింది. భగవంతుడి దయ వల్ల ఆటలో మునిగి సరదాగా ఉండటం వల్ల గెలవాలనే కోరిక వాళ్ళకి లేదు అనుకున్నాను. పోటీ ముగిశాక రాబర్ట్ మాకు చర్చించుకోవడానికి పావుగంట కేటాయించాడు. మాలో మేము క్యాష్ ఫ్లో గురించి చర్చించుకున్నాం, సమీక్షించుకున్నాం. మాతో ఆటలో పాలు పంచుకున్న వ్యాపారస్తుడు రుసరుసలాడాడు. అతనికి ఆట నచ్చలేదు. నాకు ఈ సంగతి తెలియాల్సిన అవసరం లేదు. నేను అకౌంటెంట్లకి, బ్యాంకర్లకి, లాయర్లకి జీతాలిచ్చి ఆ విషయాలని చూసుకోమని చెప్తాను అన్నాడు అతను, అందరికీ వినబడేటట్టుగా. ఆ మాటకి రాబర్ట్ ఇలా జవాబిచ్చాడు: ఎంతోమంది అకౌంటెంట్ల దగ్గర డబ్బు ఎక్కువగా ఉండదు. ఆ విషయం మీరు గమనించారా? అలాగే బ్యాంకర్లు, లాయర్లు, స్టాక్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అందరికీ ఎంతో పరిజ్ఞానం ఉంటుంది. వాళ్ళలో ఎక్కువ మంది తెలివైన వాళ్లే, కానీ వాళ్ళలో చాలామంది ధనికులు కారు. ధనికులకి తెలిసిన విషయాలని మన స్కూల్లో నేర్పకపోవడం మూలాన మనం ఇటువంటి వారి సలహాలు తీసుకుంటున్నాం. కానీ ఒకరోజు మీరు హైవే మీద మీ కారులో పోతుండగా ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి. అప్పుడు మీరు త్వరగా ఆఫీస్కి చేరాలని తొందరపడతారు. మీరు కుడిపక్కకి చూస్తే మీ అకౌంటెంట్ కూడా అదే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని ఉండడం కనిపిస్తుంది. ఎడం వైపుకి చూస్తే మీ బ్యాంకరు కనిపిస్తాడు. ఆ పరిస్థితి చూస్తే మీకేమనిపిస్తుంది? కంప్యూటర్ ప్రోగ్రామర్ కూడా ఈ ఆట నచ్చలేదు. నేను దీన్ని నేర్పించే సాఫ్ట్వేర్ని కనుక్కోగలను అన్నాడు. కానీ బ్యాంకర్ మటుకు చలించిపోయాడు. నేను దీన్ని స్కూల్లో నేర్చుకున్నాను అంటే అకౌంటెంట్ గురించి, కానీ దాని జీవితాన్ని ఎలా అన్వయించుకోవాలో నాకు తెలియలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ఎడతెగని పోటీ నుంచి తప్పుకోవాలి అన్నాడు. కానీ మా అమ్మాయి అన్న మాటలు నా మనసును తాకాయి. నాకు ఈ ఆట ద్వారా ఈ విషయాలు నేర్చుకోవడం భలే సరదాగా అనిపించింది. డబ్బు ఎలా పనిచేస్తుందో, ఎలా మదుపు పెట్టాలో అనే విషయాలను గురించి చాలా తెలుసుకున్నాను అంది. ఆ తర్వాత ఆమె ఇప్పుడిక నిలకడైన ఉద్యోగం కావాలని, దానివల్ల లాభం ఉండాలని, నాకు ఇంత జీతం కావాలని అనుకోకుండా నేను చెయ్యదలుచుకున్న పనికి సరిపడే వృత్తిని నేను ఎంచుకోగలను. ఈ ఆట నేర్పే విషయాలను నేర్చుకుంటే ఈ కంపెనీలోని అవసరమైన ఉద్యోగాల కోసం విషయాలను ఎంచుకోకుండా నా మనసు కోరుకున్న విషయాలనే చదువుకోగలుగుతాను. ఈ ఆట నేర్చుకున్న నేను నిలకడైన ఉద్యోగం గురించి, సోషల్ సెక్యూరిటీ గురించి ఆలోచించనక్కర్లేదు. నాతో చదువుకునే వాళ్ళందరూ అదే చేస్తున్నారు అంది. ఆట ఆడిన తర్వాత ఆగి రాబర్ట్తో మాట్లాడకపోయాను. ఈ ప్రణాళిక గురించి మాట్లాడుకోవడానికి మళ్ళీ కలుసుకోవాలని మేము నిశ్చయించుకున్నాం. ఈ ఆట సహాయంతో ఇతరులకు డబ్బుల గురించి సరైన అవగాహన కల్పించాలని రాబర్ట్ అనుకుంటున్నాడని నాకు తెలుసు. అందుకే దాని గురించి ఇంకా ఎక్కువ విషయాలని తెలుసుకోవాలని ఆతృతపడ్డాను. మరుసటి వారం నేను, మా ఆయన, రాబర్ట్ని, ఆయన భార్యని డిన్నర్కి పిలిచాం. దంపతులు మేము అలా సరదాగా కలుసుకోవడం మొదటిసారి అయినా ఒకరినొకరం ఎన్నో ఏళ్లుగా ఎరుగున్నట్లుగా మాకు అనిపించింది. మా ఆలోచనలు, అభిరుచులు ఒకటే రకమైనవని అర్థమైంది. స్పోర్ట్స్, నాటకాలు, హోటళ్ళు, ఆర్థిక సామాజిక విషయాలు ఎన్నో మాట్లాడుకున్నాం. మారుతున్న ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం. అమెరికాలో ఎక్కువ శాతం రిటైర్మెంట్ సమయానికి డబ్బేమీ వెనక వేయడం లేదని, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ లాంటివి దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయని మేము చాలాసేపు చర్చించుకున్నాం. 75 మిలియన్ల వయోవృద్ధుల కోసం మా పిల్లలు పన్నులు చెల్లించాల్సి వస్తుందా? పెన్షన్ మీద ఆధారపడడం ఎంత ప్రమాదమో జనం ఎప్పటికైనా తెలుసుకుంటారా లేదా అని అనుకున్నాం. ధనికులకి, పేదలకి మధ్యన
పెరుగుతున్న అగాధాన్ని గురించి రాబర్ట్ ముఖ్యంగా బాధపడ్డాడు.